ఏకత్వం లేకొచ్చి బ్రహ్మజ్ఞానం పొందే సిద్ధమయ్యేది ఓంకార పఠన చేత అని బ్రహ్మజ్ఞానంలో చెప్పబడింది. కాబట్టి ఆ ఊ మా దిగువ శరీరము, మధ్య శరీరము, పైన శరీరము ఒకటయ్యేదానికి పవిత్రమైన ఓంకార శబ్దం ఉంది. 3 సార్లు శ్రద్ధగా భక్తిగా ఇంకో 40 నిమిషాలు చెప్పుకొని ఏమో అంత కౌళం పెడతారు, తినేసి వెళ్దాం. ప్రారంభిస్తారు. జ్ఞానప్రదాయకులైన సనత్ కుమార ప్రభువులకు, జీవన్ముక్త గురువులకు, మనకందరికీ ఇటువంటి ఆధ్యాత్మిక వేదికని కలుగచేసి నిరంతరము మనము ఇలా కూర్చొని ఆత్మ విచారాలు చెప్పుకునేదానికి అనువు చేసిన సద్గురువులు రత్నాకర్ విశ్వనాథరాజు గురువుని భక్తిగా స్మరించి, ఈనాటి ఉపన్యాస మిత్రులారా, సోదర సోదరీమణులారా, ఇటువంటి జ్ఞాన సభకు మీ తనుమన ధనాన్ని అర్పణ చేసిన సేవాకర్తలారా, ఈ భావధారే ఉపనిషత్తు భావధారే అనే ఆధ్యాత్మిక సభలో ఇప్పటి నా సబ్జెక్టు ఈశావాస్య ఉపనిషత్తు. ఈశావాస్య ఉపనిషత్తు శుక్ల యజుర్వేదంలో వాజస్నీయ సంహితలో వస్తుంది. ఈ ఈశావాస్యం అనే పేరు ఎలా వచ్చిందంటే దాని మొదటి శ్లోకం ప్రారంభమయ్యేదే ఈశావాస్యమిదం జగత్ అంటే ఈశావాస్య అని ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రపంచమంతా ఇందులోనే ఉండేది. ఆ మొదటి పదమునే ఆ ఉపనిషత్తుకి పేరు పెట్టింటారు. కాబట్టి ఈ ఉపనిషత్తుకి ఈశావాస్య ఉపనిషత్తు అని పేరు వచ్చింది. అప్పుడే పెద్దోళ్ళు చెప్తా ఉండే బృహదారణ్యక ఉపనిషత్తు అంటే పెద్ద ఉపనిషత్తు, కఠోపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు కొంచెం కఠినమైన ఉపనిషత్తు. అన్నీ ఆత్మవిచారమే, కానీ కొన్నింట్లో కొన్ని రీతిగా ఉంటుంది. ఈ ఈశావాస్య ఉపనిషత్తులో చాలా చిన్నది, చిన్న పుస్తకము దొరుకుతుంది మీకు ఈశావాస్య ఉపనిషత్తుని. కానీ దాంట్లో ఉండేది 18 శ్లోకాలు. 18 శ్లోకాలు కాదు, 1వ శ్లోకం అర్థమైతే జన్మ ధరిస్తుంది, జన్మాలు తక్కువైపోతాయి, పునర్జన్మ. 1వ శ్లోకం అంతటి మహత్తరమైన ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. 18 శ్లోకాలు నీకు అర్థమవుతాయో లేదో పక్కన పెట్టేసి 1వ శ్లోకముని అర్థం చేసుకొని అనుష్ఠానం చేస్తారు. అట్లు నడుచుకుంటే ఈ జీవితం ధరిస్తుంది. అటువంటి మహత్తరమైన ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. విశ్వనాథరాజు గారి స్థూలదేహంలో ఉండేటప్పుడు భగవద్గీతలో సాధనకు ఈ 2వ అధ్యాయం వస్తుంది కదా, సాంఖ్యయోగం అని. అది 1 సాలప, దాంట్లో 10 శ్లోకాలు స్లాలప, దశశ్లోకి గీత. అందులో 1 శ్లోకం చాలు, 1 శ్లోకంలో 1 వాక్యం చాలు, 1 వాక్యంలో 1 పదం చాలు చెప్తా ఉంటాయి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఏమీ లేదంటే నాకు నమస్కారమే, యోగక్షేమం మహామ్యహం, నీ యోగక్షేమాన్ని జన్మజన్మాలకి నేను చూసుకుంటాను అంటున్నాడు భగవంతుడు.
అలా భగవంతునికి తల వంచి బతికే బ్రతుకుంది కదా, అది పెద్దది, అదే మంచిది, అదే శాశ్వతము, శ్రేష్టము, శ్రేయస్సు. అటువంటి గహనం ఎలా అలా గీతలో చెప్పినో అలా ఈ ఉపనిషత్తుల్లో ఏ ఉపనిషత్తు అర్థం కాకుండా ఈశావాస్య ఉపనిషత్తు చిన్న ఉపనిషత్తు 18 శ్లోకాలు ఉన్నాయి. అడబిడ్లో గీత, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రము ఏమేమో కంఠపాఠం చేసుకుంటారు. మంచిది, దాన్ని ఇంకా 2 రీతులుగా మనకు ఉపయోగమవుతుంది. వాతావరణం శుద్ధిపడుతుంది. ఒకవేళ వాళ్ళు సాధన చేస్తే దాంట్లోనే మహత్తరమైన మేలుముఖ సాధనలు చేయవచ్చు. కానీ మరి ఊరికే చెప్పుకుంటే అది ఏమి కాలం కడపట్టుకు బాగుంటుంది అంతే. అలా ఈ ఈశావాస్య ఉపనిషత్తులో 1వ శ్లోకము బాగా చదువుకొని రీడ్ బిట్వీన్ ది లైన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదం అర్థం చేసుకుని దాన్ని జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ మనము నడుచుకుంటే, అనుష్ఠానం చేస్తే జీవనం పావనమవుతుంది. కాబట్టి ఆ చిన్న ఉపనిషత్తు ఉంది కదా, ఆ ఈశావాస్య ఉపనిషత్తు, అది చాలా గొప్పది, ముఖ్యమైనది, గహనమైనది. బ్రహ్మజ్ఞానం సారమంతా, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ విద్య, ఆత్మవిద్య సారమంతా ఉపనిషత్తులో ఉంది. అందులో మొదటి శ్లోకంలోనే ఉంది. అందుకే రామకృష్ణ పరమ మఠము స్వాములు అంటారు, మూర్తి చిక్కుదో కీర్తి దొడ్డదు. అంతా దాంట్లోనే ఉంది. ఎందుకంటే ఆత్మవిచారం అంతా ఇమిడి ఉండే ఈశావాస్య ఉపనిషత్తు. ఇంకా సాధకులు ప్రపంచంలో ఏ ఆశ్రమం, తాతగారి ఆశ్రమం, బ్రహ్మయ్య గారి ఆశ్రమం, చిన్మయ ఆశ్రమం, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా. ఆ ఆశ్రమంలో ఏ పుస్తకం లేకుండా ఈశావాస్య ఉపనిషత్తు అనేది ఒక చిన్న గ్రంథము, ఒక భగవద్గీత ఉండే ఉంటుంది. ఇందులో ముఖ్యం ఏమి దాంట్లో ఇచ్చిండేది అంటే జ్ఞానకాండ, కర్మకాండ. జ్ఞానకాండ, కర్మకాండ చెప్పేదానికి ఎన్నో ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. గీతలో, యోగ వాసిష్టంలో వస్తుంది. కానీ ఈ ఉపనిషత్తు ఒక స్పెషాలిటీ, విశేషం ఏమిటంటే ఆ జ్ఞానముని, కర్మని సామరస్యం చేస్తుంది, సింప్లిఫై చేస్తుంది, అప్లికేషన్, సమన్వయం చేస్తుంది. ఆ శక్తి ఉంది విశ్వనాథ రాజు గారికి. వెస్ట్రన్ కల్చర్ అండ్ ఈస్టర్న్ కల్చర్, ఆ రిలీజ్లో ఉన్న ఎక్కడ ఆ సంస్కృతిని, మన సంస్కృతిని, ఆ ధర్మ సమన్వయాన్ని సరళీకరణం చేసే శక్తి విశ్వనాథ రాజు గారికి ఉండేది. ఆయనలో నేను అది కనుక్కోండి, ఇప్పట్లో దొరకలే ఎవరు ఇంకా. ఆ శక్తి ఈ ఉపనిషత్తు ఉంది. జ్ఞానము, కర్మకి ఒక సామరస్యం చేస్తున్నారు ఈ ఈశావాస్యం రాసిన ఋషులు. అట్లే దీంట్లో 2 మార్గాలు వస్తాయి. ఇప్పుడు నిద్రపోవద్దంట, నివృత్తి, ప్రవృత్తి. నిద్రపోతే ప్రవృత్తిలో ఉండాలి అని, బాగా విని తగి దాన్ని నడుచుకుంటే నివృత్తిలో ఉండాలి అని, పార్కుకి పోతే, సినిమాకి పోతే ప్రవృత్తిలో ఉండాలి అని, సత్సంగానికి వస్తే నివృత్తిలో ఉండాలి అని. సచ్చే వరకు బీన్స్ అయిన అడుగులను పెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ కోసము బిడ్డల్ని, పెండ్లాన్ని కొట్లాడ బతికితే ప్రవృత్తి. ఇంకా చాలా అనుకోని వానప్రస్థాశ్రమంలో చూసుకోరా నీ బ్రతుకు, నీ సంసారం అని భగవంతుని జ్ఞానంతో వస్తే నివృత్తి. ఈ రెండిటిని సమన్వయం చేస్తుంది ఈశావాస్య ఉపనిషత్తు. ఇంకా అప్పుడే మేడం గారు చెప్పి, వీళ్ళు చెప్పి తైత్రేయ ఉపనిషత్తులో, తర్వాత చందోగ్య ఉపనిషత్తులో ఉపాసనా పద్ధతి. ఆ ఉపాసన అంటే మనన, చింతన, నిధిధ్యాసన, సదా 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 దాన్ని, ఎవరిని, రామా, భగవంత, పరబ్రహ్మ, ఆత్మ, పరమాత్మ, ఈ చింతన ఎప్పుడు అమీష. ఆ చింతన, ఆ నివాస, ఉపాసన, ఆ ఉపాసన దీంట్లో ఉంది.
ఈశావాస్య ఉపనిషత్తులో ఒక తట్టు ఫిలాసఫీ ఉంది, ఇంకొక తట్టు ఉపాసన ఉంది. అంటే తత్వము ఉపాసన పద్ధతి రెండు ఈశావాస్య ఉపనిషత్తు ఏది ఇడద్దు ఉంటుంది. పూర్తి థియాసఫీలోనే ఉండేవాడు. భక్తిలో ఏముంది లేప, దేవుని పూజలో ఏముంది లేప, ఇంకా నువ్వు దేవస్థానం అనుకుంటావా, ఉట్టికెక్కినాక స్వర్గానికి ఎక్కుతుందా అంటా ఉండే పుణ్యాత్ముడు విశ్వనాథ రాజా. ఒక దినమో 2 దినాలో 2 బుక్కులు చదువుకునేది, ఒక సత్సంగానికి వచ్చేది. నీకు ఇది వస్తుందా, నాకు అది వస్తుంది, నువ్వు ఇట్లా పోతావా, నేను అట్లా పోతాను. ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అని పొల్లు మాటలు చెప్పేవారు విశ్వనాథ రాజగురు గారు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే తత్వచింతన, నాలెడ్జ్, ఉపాసన, భక్తి మార్గం. భగవంతుడున్నాడు, కాపాడుతాడు, నన్ను రక్షణ చేస్తాడు, అతడు దయామయుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి, సర్వజ్ఞుడు, సర్వలోకైక వీరుడు, అంతేకాదు సర్వవ్యాపి ఉన్నాడు, కాపాడుతాడు అని ధైర్యంతో బతికేది కదా, అది ఉపాసన. తత్వమేమి యద్భావం తద్భవతి. నువ్వు ఏమి ఎప్పుడు భావిస్తూ ఉంటావో అది నువ్వు అయిపోతావయ్యా. వీరు చెప్పే ఇప్పుడు నువ్వెప్పుడు ఆత్మచింతనలో ఉంటే నువ్వు ఆత్మ అయిపోతావు, నువ్వెప్పుడు పరమాత్మ చింతనలో ఉంటే పరమాత్ముడైపోతావు. దాన్ని శంకరాచార్యులు చెప్పింది అద్వైతం, అద్వితీయం, రెండు లేదు, ఉండేది ఒక్కటే, పరమాత్ముడొక్కటే. నీ అనుభవానికి ఈ దేహాత్మలోకి వచ్చి జీవాత్ముడై ఉన్నాడు జీవుడు. అనుభవానికి జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఆల్, టు ఫీల్ ఇట్, టు ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ దిస్ వల్గర్ వరల్డ్. ఈ మాలిన్య ప్రపంచంలో అనుభవం పొందడానికి ఆత్మ దిగి వచ్చి జీవాత్మ అయ్యి దేహాత్మలో చేరుకొని జన్మలెత్తి ఈ మలమూత్రాల పంపులో పడింది. అది ఆయన చెప్తా ఉండే ఆయన ఉపనిషత్తులో. మాసాలు మాసాలు జన్మాలు జన్మాలు మలమూత్రాల్లో ఉండి యువతకు వచ్చేప్పటికీ కానీ నువ్వు ఉండింది, నీ జన్మ, నీ పుట్టుక, నువ్వు బతికింది, నువ్వు వచ్చింది. జాతకము అంటే ఏం తెలిసిన, యారు పుడితివో దాని హిస్టరీ, ఎప్పుడు పుడితివో దాని హిస్టరీ. దాన్ని వాళ్ళు జ్యోతిషం కాకపోతే వారము, నక్షత్రము, తిథి, పాదము అని అయోమయం చేసి తాళవేదాలు చేస్తారు. బాగా అర్థం చేసుకోండి. పుట్టినవారు ఎవరు అప్లికేషన్ వేసేకయ్యేలా, పుట్టిన తర్వాత భగవంతుని ఆరాధనతో బతుకు, భగవంతుని సేవతో బతుకు, నిర్మోహంతో బతుకు, శోకము వర్జించి బతుకు, మోహము వర్జించి బతుకు, సదా ఆనందంగా బతుకు. భగవంతుడు ఉండేవాడు అనేట్లా భక్తితో భద్రభావనతో బ్రతుకో. అది చెప్తా ఉండేది ఉపనిషత్తు. ఈశావాస్య ఉపనిషత్తు కదా అన్ని ఉపనిషత్తులు చెప్తాయి. ఎవడు ఉపనిషత్తు వాక్యాలను తెలిసి బ్రతుకుతాడో వాడు ధీరుడు ఉంటుంది ఉపనిషత్తు. ధీరుడు మన్నే ఉంటే, ధీరుడు అంటే మీసాలు ఉంటే, ఉక్కు కండ్లాకట్ల మాంసకండాలు ఉంటే, జాతి బలం ఉంటే, కండబలం ఉంటే, డబ్బు బలం ఉంటే, ఐశ్వర్య బలం ఉంటే, అధికార బలం ఉంటే, కీర్తి ప్రతిష్టలు ఉంటే వాడు ధీరుడు. నో, అకార్డింగ్ టు ఉపనిషత్, ఆ ఉపనిషత్ చెప్తా ఉంది ఎవరు అలా ఆత్మచింతనతో బతుకుతాడో, తాను నవ్వక ఇతరులను నొప్పించక బ్రతుకువాడు ధన్యుడు సుమి. తాను నొప్పి పడకుండా ఇతరులను నొప్పించకుండా వాడి పాటికి వాడు బ్రతుకుతాడు కదా, వాడు ధన్యుడు. ఉపనిషత్ చెప్తా ఉంది వాడు ధన్యుడు, వాడు ధీరుడు ఉంటుంది ఉపనిషత్తు. ధీరుడు ఉంటుంది. పుణ్యాత్మలో గుర్రాజ్ కర్జగిని కర్ణాటకలో ఇప్పుడు ఇంకా బతికినాడు పాపం సిద్ధేశ్వర స్వామి పైట్స్. తర్వాత ఆ ఆడబిడ్డ చాలా బాగుంది, వివి ఆరతి. ఆయన ఒక ప్రతిష్టానం చేసుకొని ప్రపంచమంతా ఏదో ఉపనిషత్తుల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ఆడబిడ్డ అతడు ఆ గుర్రాజ్ కర్జగి మహనీయులు. ఆనందం కలుగుతుంది. ఆ అరుళమల్లికి పార్థసారథి వాళ్ళంతా చూసినప్పుడు వాళ్ళ బ్రతుకుని ఆత్మ చింతనకో, ఆత్మ విచారానికో, ఆత్మ ప్రచారానికో వినియోగిస్తూ ఉన్నారు. అది ధన్య జీవనం.
సార్థక జీవనం, పుణ్యజీవనం. ఏదో అలా తెలిసినప్పుడు అంటే ఈ ఈశావాస్య ఉపనిషత్తులో అలా తత్వచింతన, ఇలా ఉపాసనా పద్ధతి, సగుణ నిర్గుణ. నేనేం చెప్పానంటే దేవస్థానం పోతావా, అభిషేకం చేపిస్తావా, ఎలా అంటే అది సగుణోపాసన. మూర్తికి అభిషేకం చేపించేది, అక్కడ అర్చన చేపించేది సగుణోపాసన. వీళ్ళు చెప్పించారు కదా జ్ఞానంలో, ధ్యానం చేయి, మూర్తులకంతా పూజ చేసేది ఎట్లా అంటే ఏమీ లేదు. ఇది ఏమంటే నిర్గుణోపాసన. ఇది పిహెచ్డి, అది జస్ట్ కాలేజ్ అండ్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్. ఈ సగుణోపాసన చేసేవారండి భజన చేయరు, రామకృష్ణ గోవింద అనరు, ఇంట్లో దేవుడిని క్లీన్గా పెట్టుకోరు, 10 నిమిషాలు ధ్యానం చేయరు, ఇంటి దేవస్థానానికి ఎక్కువరు, దేవుడిని ఉపాసన చేయరు. అయితే ఒకేతో జ్ఞానం, నేను ధ్యాన యోగానికి పోతాను, పిరమిడ్ ధ్యానానికి పోతాను, ఇంకా ముంచుకు పోతాను, ఇంకా హైదరాబాద్కి పోతాను, ఇంకా నేను ఢిల్లీకి పోతాను, కాశ్మీర్కి పోతాను. దీన్నే మన గురువులు అంటా ఉండింది ఉట్టికెక్కల ఎప్ప స్వర్గానికి ఎక్కుతాడంట. తిరస్కారం కాదు, ఆయన దృష్టిలో, ఆయన బ్రతుకులో ఎవరినీ ఆయన తిరస్కారం చేయలేదు. జ్ఞానం, ఆత్మజ్ఞానం స్టెప్ బై స్టెప్. ప్రైమరీ ఇంకా మిడిల్ ఇంకా హై స్కూల్ ఇంకా జూనియర్ కాలేజ్ ఇంకా డిగ్రీ కాలేజ్, తర్వాత మాస్టర్ డిగ్రీ అండ్ పిహెచ్డి. దట్ ఈస్ స్టెప్స్ అండ్ ఆర్డర్నెస్, క్రమబద్ధమైన జీవనం. అలా సగుణోపాసన మంచిది, నిర్గుణోపాసన మరీ మంచిది. ఈశావాస్య ఉపనిషత్తు మనకు చెప్తా ఉండేది. అంటే ఎవరో ఒకంత పాపం అల్లుముడు పొద్దున్న ఇంకా కష్టపడి మడుగునుకొని ఉండి ఇద్దరు వచ్చి ఇంట్లో ఉండేది ఒకంత కౌళం చేసుకొని తిని ఉండే ఒక్కాకని కొట్టి నోట్లో పెట్టుకొని రామా కృష్ణ అని భగవంతునికి ఒక నమస్కారం చేసుకుంటారు. వానికి సగుణోపాసన సాధు. కష్టపడడు, చెమట ఊడ్చుడు, ఏదో పిత్తులు సంపాదించిండేదో లేదా ఏదో అదృష్టం వల్ల ఉద్యోగమో వ్యాపారమో చేసి ఒకంత డబ్బు వచ్చి ఉంటుంది. వాళ్ళు వచ్చెళ్ళా, వాళ్ళు ఎత్తెళ్ళా, ఏదో బతుకు నడుస్తూ ఉంటుంది. మేము నిర్గుణోపాసకులు, మీరంతా దేవస్థానాలకు పోతారు, పుణ్యక్షేత్రాలకు పోతారు, విగ్రహాలు పూజ చేస్తారు అని వాళ్ళు జ్ఞానంతో అంటారు. ఉన్నే పాపం వాళ్ళు పెద్దవాళ్ళు. అది తప్పులేదు, ఇది తప్పులేదు. నువ్వు తప్పేది యాదు. నేను ఇట్లా చెప్తా ఉండేది ఏంటంటే అహంకారం పడేదే, వాళ్ళ తక్కువ నేను ఎక్కువ అనుకునేదే, ఇంకొకరితో తిరస్కారం చేసేదే, ఇంకొకరిని ఉపేక్ష చేసేది, నికృష్టంగా ఇంకొకరిని చూసేది, తనను మాత్రం శ్రేష్టముగా ఎంచేది. ఇది వద్దు అంటుంది ఈశావాస్య ఉపనిషత్. ఎలా అంటే ఈశ్వరం సర్వభూతానాం యత్కించ జగత్యాం జగత్. అణువులోన ఆడు జ్యోతి మొలుగుతా ఉంది, అక్కడ బుక్ ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ మనిషి ఉన్నారు, అక్కడ బుద్ధుడు ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను, ఇక్కడ మైక్ ఉంది, అక్కడ మీరున్నారు, అక్కడ ఏదో ఉంది, అన్న ప్రసాదం పదార్థం ఉంది, పంచభూతాలతో కలిసిన పదార్థం ఉంది. ఇవన్నీ కూడా ఈశ్వరుడు ఉండేదే, ఇవన్నీ ఈశ్వరుడు ఉండేదే, ఇవన్నీ ఈశ్వరాంశములే. ఈశ్వరునితో ఆవరించుకో ఉంది ప్రపంచము, బ్రహ్మాండము. వాడు లేని జాగా లేదు, ఈశ్వరుడు లేని జాగా లేదు, లేదా ఆ జాగాలో ఈశ్వరుడు లేకుండా లేదు. కాబట్టి ఈశావాస్యమిదం జగత్, ఆ ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు. ఇంకా లాస్ట్కి ఏం చెప్పేది ఏంటి, నేను జస్ట్ ఒక పీఠిక ఇచ్చి ముందుకు పోతా ఉన్నాను. లాస్ట్కి ఈ ఒక ఈశావాస్య ఉపనిషత్తు చెప్పేదే చూడపా. ఎట్లా సత్సంగానికి వస్తువా, ఏమో 2 బుక్కులు చదువుకుంటువా, ఆధ్యాత్మిక మార్గం మంచిది అనుకుంటువా, ధ్యానమో దానమో సేవో మంచిది అనుకుంటువా, నీ ప్రయత్నము భగవంతునికి దగ్గర కావాలా, జన్మాలు తక్కువ చేసుకోవాలా అంటే స్వప్రయత్నము, బాగా స్వప్రయత్నం చేయాలి సాధనకి. ఎవరికి తొందర చేయకూడదు, ఎవరిది ఆశించదో, ఎవరిని తక్కువ చేయకూడదు, నేను గ్రేట్ అని అహంకారం పడకూడదు. ఇలా స్వప్రయత్నముతో ఆధ్యాత్మిక సాధన చేయాలి. ఒకటో ఇన్స్ట్రుమెంట్. రెండో ఇన్స్ట్రుమెంట్ నీ చేతిలో లేదు, ఇది అది ఏమి అంటే భగవత్ కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీ మనసు బట్టి, నీ సేవను బట్టి, నీ ఉద్దేశం బట్టి
లాస్ట్లో పుట్టిన సంకల్పాలు బట్టి నీ జీవిత ఉద్దేశం బట్టి నీకు ఏం ఇయ్యాలో అనిపిస్తాడు ఆయన. అది భగవత్ కృప. ఈ జన్మలోనే యోగి అవుతావో లేదు బోధిగా ఇంకొక 4 జన్మలు ఎత్తుతావో. ఈ నోస్ ఎవరో ఆయన మాటలే విశ్వనాథరాజు. ఈ నోస్ వానికి తెలుసు ఏమి ఇయ్యాలా, ఎప్పుడు ఇయ్యాలా, ఎంత ఇయ్యాలా, ఎట్లు ఇయ్యాలా. ఈ నోస్ వానికి తెలుసు. వాడు ఇస్తాడు. ఏమిస్తాడో నువ్వు చేయండి ఏమి ఆయన ఇచ్చేలా. నీ ఉద్దేశం ఎట్లుంటుందో, నీ సంకల్పం ఎట్లుంటుందో, నీ ప్రార్థన ఎట్లుంటుందో, నీ కర్మ అంటే నువ్వు చేసే కార్యాలు ఎట్లుంటాయో, నీ లోపల సంకల్పాలు ఎట్లుంటాయో అట్లు చూసి వాడు ఇస్తాడు. ఎలా అంటే తెల్లబట్టల మీద నల్ల కోట్లు వేసుకొని కోర్టులో న్యాయాన్ని అన్యాయంగా వాదించే అన్యాయవాది కాదు దేవుడు. న్యాయ నిర్ణాయకుడు, జగన్నియామకుడు. ఆయన అసత్యవాది కాదు, సత్యవాది. నీకు ఏమి ఇయ్యాలో, ఎప్పుడు ఇయ్యాలో, ఎంత ఇయ్యాలో, ఎట్లు ఇయ్యాలో నీ కర్మ కొద్ది వాయిస్తాడు. సో భజించు, ప్రార్థించు, చింతించు, మననము చేయి సదా అనన్య చింతయంతో. కృష్ణ దగ్గర చెప్పింది నీ మనస్సులో, నీ బాహ్యములో, నీ అంతరంగములో వాణ్ణి భజించు. ఈ రీతిగా ఈ ఎంత చెప్పినా నాకు దిగులైంది ఏమిటంటే, అయ్యో ఈ ఉపనిషత్తు చెప్పాలనుకుంటే ఒక శ్లోకం కూడా కొనేయాలే ఎట్లా చెప్పేది. చాలు అనిపిస్తుంది శ్లోకం ఈ జీవితానికి. కాబట్టి ఈ రీతిగా ఈ సన్న ఉపనిషత్తులో ఇట్టి మహత్తరమైన ఉన్నతోత్తమైన ఉత్తమమైన ప్రజ్ఞావంతులైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆ పరమాత్ముడు, ఆ ఋషులు దర్శనం చేపించి మనకు రాసి పెట్టినారప్ప. ఇది ఈశావాస్య ఉపనిషత్తు యొక్క వైభవం లేదా విజృంభణ. నాకు బ్రతికే వద్దనిపిస్తుంది ఆ ఉపనిషత్తులో ఉండే ఆ వాక్యం చూసి, ఆ మొదటి శ్లోకం చూసి. దయపెట్టి పెద్దలున్నారు, ప్రాజ్ఞులున్నారు, చదవండి విద్యావంతులు. సాక్షాత్ పరబ్రహ్మని దర్శించాలంటే, ఆత్మ సాక్షాత్కారం పొందల్లా అంటే ఏ అనుభవం కాలంలో ఆ అనుభవం అంతా ఈ సన్న ఉపనిషత్తులో 18 శ్లోకాల్లో అందులో మొదటి శ్లోకంలోనే ఉంది. అంటే నేను ముగిస్తా. జ్ఞానం కావాల్సిందే తత్వచింతన, ఉపాసన రెండూ ఉన్నాయి. సగుణము నిర్గుణము రెండూ ఉన్నాయి. సాకార నిరాకార తత్వచింతన, ఉపాసన అన్నీ ఇందులో ఉన్నాయి. ఇంక పదాం దాంట్లోకి దిగుదాం. చెప్పుకుంటా ఉంటే అనుకోతుంది నేను పాయసం ఇస్తాను, నీకు పాయసం ఇస్తాను, నీకు పాయసం ఇస్తాను. పాయసం తింటే కదా తీపో. నేను చెప్తానే ఉంటాను పాయసం గురించి. మీకు కడుపు నిండా నోట్లో నీరు ఉంటాయి, తింటే బెమ్మ తీరుతుంది. ఇప్పుడు పదాం, బెమ్మలేక పదాం. మొదటి శ్లోకం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్తాం జగత్ తేన త్యక్తేన భుంజీత తేన త్యక్తేన భుంజీత మా గృదః కస్య సిద్ధనం. ఇది మొదటిదే. మానవ జన్మానికి ఈ శ్లోకం ఒకటి చాలు. ఎలా అనిపిస్తుంది? ఏమి తెలుసుకోలేదు, ఏమి ఎప్పటి భాగ్యమో. ఆ పుణ్యాత్ముడు ఇటువంటి ఆధ్యాత్మిక విచారంలో చింతన చేసే ఒక అనువు చేసి పెట్టిపోయి. కానీ అర్హత, మేము యోగ్యులా, మాకు ఆ అర్హత ఉందా అనుకున్నప్పుడు కన్నుల్లో నీళ్ళు వస్తాయి. ఆ అర్హత యోగ్యత లేని వాళ్ళము. కానీ ఆధ్యాత్మికకు వాళ్ళు స్థూల దేహంలో దూరమైపోయితే, సూక్ష్మదేహంలో వాళ్ళతో పొందుకునే, ప్రార్థించే, అనుభవించే శక్తి లేదు. ఒక రీతి అంతరా మార్గం చెప్పాక వెళ్ళదు. ఆ నొప్పి, ఆ వేదన. అర్థం చూసుకున్నాం. ఆ శ్లోకానికి టైం అయిపోతే పర్వాలా, ఒకే శ్లోకమైనా పర్వాలా. ఈ చరాచర స్థావర జంగమాత్మక జగత్తంతా, ఆ శ్లోకానికి అర్థము, ఈ స్థావర జంగమాత్మక జగత్తంతా చరా అచర, నిలిచిండేవి, వెళ్ళిపోతూ ఉండేవి, కదులుతూ ఉండే
ఈ అన్నీ ఆ ఈశ్వరునితో ఆవరించుకోఉన్నాయి. ఈశ్వరుడు లేని జాగా లేదు, ఈశ్వరుడు లేని వస్తువు లేదు. అంటే అన్ని వస్తువుల్లోనూ ఆయన ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని ఇది మొదటి వాక్యానికి అర్థం. ఈశావాస్యమిదం యత్కించ జగత్ సర్వం యత్కించ జగత్యాం జగత్ అయిపో, ప్రపంచమంతా ఆయనే కొన్నాడు. రెండోది ఇంకా భాగం చూడాలి. రెండో భాగం సెకండ్ పార్ట్. తేన త్యక్తేన భుంజీత. దాన్ని ఏమి చేస్తావు తెలిసిన? ఈ ఈశ్వరునితో కూడిన జగత్తుని నువ్వు అనుభవించేది ఎట్లా? ఐశ్వర్యంతో కాదు, డబ్బుతో కాదు, వయసు మధుముతో కాదు, బ్రతుకుతో కాదు. ఈశ్వరునితో కూడిన ఈ జగత్తుని త్యాగము ద్వారా అనుభవించు. త్యాగము చేస్తే ఈ ప్రపంచాన్ని, ఈశ్వరుడు నిర్మించిన జగత్తుని అనుభవించవచ్చు, లేకుంటే అనుభవించేయలేదు. దయపెట్టి సోదర సోదరి మండలారా, 20-30 నిమిషాల్లో నిలిపేస్తాము. బాగా అర్థం చేసుకోండి. త్యాగము చేస్తే ఈశ్వరుడు ఇచ్చిన జగత్తుని అనుభవించవచ్చు. ఇంక థర్డ్ పార్ట్, మూడో వాక్యం ఒకే శ్లోకంలో. మా బృధ కస్య సిద్ధనం అంటే ప్రపంచమంతా ఈశ్వరునితో కూడింది. 1వ పదము. త్యాగం చేసే ద్వారా ఇటువంటి ఈశ్వరునితో కూడిన ప్రపంచాన్ని అనుభవించవచ్చు. రెండోది, మూడో చెప్తాడో మా బృధ కస్య సిద్ధనం అంటే ఎవరి ధనాన్ని అపేక్షించవద్దు. పరమసత్తు పాషాణమని ఎవరి ధనాన్ని, ఎవరి ఐశ్వర్యాన్ని వాళ్ళు ఊరికే ఇచ్చినా ఊరికే వచ్చేదాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్వీకరించద్దు, అపేక్షించవద్దు. ఇంతే దాని అర్థం. మూలార్థం ఇంతే. అర్థమే కదా? ఈ ప్రపంచం ఈశ్వరునితో కూడింది. ఒకటో శ్లోకానికి అర్థము. ఆ శ్లోకంలో 2వ వాక్యానికి త్యాగం చేస్తే మాత్రం దాన్ని నువ్వు అనుభవిస్తావు. మూడోది, పరల స్వత్త నేడను అపేక్షించేవు, పరధనాన్ని ఎక్కడైనా అపేక్షించవద్దు. ఇది సంక్షిప్త మూలార్థము. కన్సల్టేషన్ చేయండి. కన్సైజ్ సమ్మరీ ఆఫ్ దట్ ఈశావాస్య ఉపనిషత్ యొక్క మొదటి శ్లోకం. ఇంకొంచెం దాన్నే వివరంగా తెలుసుకుందాం. యాలో నాకు ముందుకు పోవాలనిపించాల. 1A, 1A, 1B, 1C. 1A ఈశ్వరం సర్వభూతానాం యత్కించ జగత్యాం జగత్. 1B తేన తక్తేన భుంజీత. 1C మూడోది మా బృధ కస్య సిద్ధనం. ఈ మూటిని అర్థం చేసుకున్నాం కొంచెం వివరంగా. ఈ జగత్తులోని ప్రతి వస్తువు, స్థావర జంగమాత్మగా ఉండే సకల చరాచర వస్తువు ఈశ్వరునితో నిర్మాణమైంది. అంటే ఏమి? ఈ కనబడతా ఉండే పంచభూతాలు అంటే ఈ చెట్లు, ఈ వృక్షాలు, ఈ పువ్వులు, ఈ భూమి, ఆ కొండలు, ఆ గుట్టలు, ఆ నదులు, ఆ సరోవరాలు, ఆ సముద్రాలు, ఆ సాగరాలు, ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, ఆ సూర్య చంద్రాలు అంటే ఏమి? భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశతత్వము ఇదంతా భగవంతుని ప్రతిరూపము. ఈశ్వరుడు ఆయన రాపించినాడు. మా స్కూల్లో రాసింది, నేను అక్కడ వెళ్ళొచ్చిన స్కూల్లో. పంచభూతాలు భగవంతుని ప్రకట రూపాలు. పంచభూతాల్లో ఈశ్వరుడు ఉన్నాడు. అది మొదట. ఇంకా కొంచెం ముందుకు పదాం. అందులోనూ మనము వచ్చినాం, అందులో నుంచి మనం వచ్చినాం. మనం ఎక్కడి నుంచి వచ్చినామో? ఇది పంచభూతాల శరీరం. దీంట్లో పృథ్వీ ఉంది. పృథ్వీలో బియ్యం గింజలు, రాగి గింజలు, వడ్ల గింజలు, గోధుమ గింజలు, బేడకాళ్ళు, దాని ఇంకా శరీరమే కదా. జలం చేరుతుంది కదా, అగ్ని చేరుతేనే కదా పంట పండింది, వాయువు ఉంటేనే కదా ఊపిరాడింది, ఆకాశంలో ఉన్నావు కదా. అటు పంచభూతంలో మీ శరీరం లేకొచ్చింది. చూడ ఎంత బాగుందో, ఎంత బాగుందో అర్థం చేసుకుంటే. కాబట్టి ఈశ్వర తత్వము పూర్ణము. ఇదే మీరు నేను చెప్పుకుంటా ఉండే అనాది మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈశ్వరుడు పూర్ణము. ఓం పూర్ణమద పూర్ణమిదం, జగత్తంతా పూర్ణము.
ఈశ్వరుడి నుంచి ఈశ్వరుడు వచ్చా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. నువ్వు నేను పూర్ణములేనే ఉన్నాము, బ్రతుకుతున్నాం. అంటే ఈశ్వరులేనే బ్రతుకుతా ఉన్నాం. అయ్యో మా ఇల్లు కదా, నీ ఇల్లు, నువ్వెక్కే రైలు, నువ్వెక్కే విమానము, నువ్వు చేసే పని, నువ్వు ఉపయోగించే వస్తువు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. అంటే ఆ ఈశ్వరుడు అన్ని వస్తువులోన, ప్రపంచంలోని చరాచర వస్తువుల్లోన, అంటే చలించే వస్తువుల్లోన, నిలబడుతుండే వస్తువుల్లోన, ఆడే ఉండే దానిలోన నిక్షిప్తమై చేరుకో ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు పూర్ణుడు. సకల జీవరాశుల్లో ఆయన చెప్పినట్లు ఓతప్రేతముగా చేరుకో ఉన్నాడు. ఇడిపించేకయ్యా అన్నిట్లోనూ ఆయనే చేరుకో ఉన్నాడు. ఈ ఈశ్వర తత్వానికి ఉపనిషత్తులో ఏమని పేరు పెడతారో, దేవుడు అని పేరు పెట్టు. ఉపనిషత్తుకు చదివేవాళ్ళు రాముడా, కృష్ణుడా, గోవిందుడా, ఆంజనేయుడా, వెంకటేశ్వరుడా అనరు. యాడే కానీ ఉపనిషత్తులో ఒక దేవుని పేరు వాళ్ళు పెట్టరు. అట్లయితే వాళ్ళు దేవుని ఉపాసకులు కాదా? మా అమ్మ సాక్షిగా దేవుని ఉపాసకులే. ఏమంటారు తెలిసిన, దేవుని ఉపనిషత్తులో మీరు యావ ఉపనిషత్తున్న చదువు చూడండి. పరబ్రహ్మ. పరబ్రహ్మ ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పెద్దోడు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వచ్చిందేది పరబ్రహ్మ తత్వము నుంచి. పరబ్రహ్మ తత్వము బహుశ్యాం, ఏకశ్యాం బహుశ్యాం. పరబ్రహ్ముడు ఏకశ్యాం, నేను బహుశ్యాం కావాలా అనుకున్నా మూడు భాగాలయ్యా. ఆది శక్తి మూడు భాగాలు, పార్వతి, భగవతి, ఈశ్వర, సరస్వతి. మూడు భాగాలకి తాను మూడు భాగాలయ్యా. బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఇంక ప్రపంచం అంతా పుట్టుకున్నా. ఇంకెనికిపోయి వద్దు మనం. పరబ్రహ్మ నుండి మానవుడు బయటకు వచ్చా. పరబ్రహ్మ నుండి ప్రపంచము బయటకు వచ్చా. వాటికి పరబ్రహ్మ ఎవరు? ఈశ్వరుడు. వాటికి సాక్షాత్ లక్ష్మీదేవిలో, సరస్వతిలో, పార్వతి, దుర్గా పరమేశ్వరిలో, చౌడేశ్వరిలో, కామాక్షి, మీనాక్షిలో ఉండేది పరబ్రహ్మ తత్వం, అంటే ఈశ్వర తత్వం. ఈశ్వరుల్లో, బ్రహ్మనులో, నారాయణుల్లో, ఆంజనేయుల్లో అందరిలోనే ఉండేది బ్రహ్మతత్వము, ఈశ్వర తత్వము. కాబట్టి ఉపనిషత్తులో దేవునికి పేరు లేదు, పరబ్రహ్మతత్వము లేదా ఈశ్వర. ఉపనిషత్తులో ఇంకొక విశేషం ఏమిటంటే ఆకారం లేదు. మనం పోతే ఆకారాలు ఉన్నాయి కదా దేవస్థానాల్లో, పెట్టుకో అప్పుడే అనుకుంటు కదా. సాకార రూపము, సగుణ రూపము, ఆరాధించు, భజించు, తప్పు లేదు. కానీ పరబ్రహ్మ తత్వము, పరమాత్మ తత్వము, ఈశ్వర తత్వము నిరాకారము, ఆకారము లేదు. అది ఎక్కడ చూసినా వ్యాపించి ఉన్నది. ఈ బ్రహ్మాండమంతా వ్యాపించుకో ఉంది ఆ పరబ్రహ్మ తత్వము. ఆ తత్వము ఒక్కటే ప్రపంచమంతా ఉండేది. నీలో ఉండేది, నాలో ఉండేది. అది సర్వవ్యాపి, సర్వమితి, సర్వశక్తి కలిగినటువంటిది. ఆ పూర్ణ వస్తువు పరబ్రహ్మ నుంచి వచ్చిండేది కనుక అది పూర్ణమే. ఇంకా పెద్దలు జ్ఞానులు ఏమంటారంటే, ఈ పూర్ణ దృష్టిలో ఈశ్వరునితో జగత్తు నిండింది కాబట్టి మేము ఆ దృష్టితో చూస్తామంటారు ఋషులు, మునులు, పెద్దవాళ్ళు, ఆధ్యాత్మిక సాధకులు, అనిబిసెంట్ లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఆర్మియార్ లాంటి వాళ్ళు ప్రపంచాన్ని, ఇంటిని, ఇంటి బిడ్డలని, ఉద్యోగాల్ని, ఆదాయాన్ని, బ్రతుకుని పారమార్థిక దృష్టిలో చూస్తారు. బాగా అర్థం చేసుకోండి. నేను ఒకే శ్లోకమే, నేను కొంచెం ఇలా. పారమార్థిక దృష్టిలో జ్ఞానులు, సాధకులు, యోగులు, ఋషులు, మునులు జీవితాన్ని చూస్తారు కనుక పరమార్థము కలిగిన ఈశ్వరుడు వాళ్ళకు గోచరమవుతారు. మనమున్నాము కదా. పారమార్థిక దృష్టి కాదు, వ్యావహారిక దృష్టి. బాగా అర్థం చేసుకోండి. వ్యావహారిక దృష్టి అంటే ప్రాపంచిక దృష్టి. లాభమా నష్టమా? సత్సంగానికి పోతే లాభమా, పార్టీ పోతే లాభమా? ఎవరికన్నా సేవ చేస్తే నష్టమా, లాభమా? ఈ బుక్ చదివితే లాభమా, నష్టమా? ఇదేమి
లాభ నష్టాలు వ్యావహారిక దృష్టి. ఇంకోటి భలే బాగంటాడు, నాకు చాలా సంతోషమాయ. రామకృష్ణ పరమహంసల ఆ సంఘము, రామకృష్ణ సంఘము యొక్క పుస్తకం అది. దాంట్లో రాస్తాడు, ఈ పొద్దుటిలో ప్రపంచానికి రాసినాడు ఆ పుణ్యాత్ముడు. అయ్యో ఇప్పుడంతా ప్రయోజనం పొట్టి పనిచేసేది కదేమో ప్రపంచంలో, ప్రయోజనాల ప్రపంచము. నేను కాదనండి, ఆ పొద్దుట్లో రామకృష్ణ పరమహంసల జతలో ఉన్నవాళ్ళు రాసినారు దాన్ని. ప్రయోజనాల ప్రపంచం, ప్రయోజనాలు పట్టి ప్రపంచంలో అన్నకి తమ్ముడు, తమ్మునికి అన్న, తల్లికి బిడ్డ, అక్కకు చెల్లి సహాయం పడేది. నీకు నేను సహాయం ఉంటే నాకు నువ్వు సహాయం. ప్రయోజనాల ప్రపంచం ఉంటాడు. సేమ్ దిగొచ్చింది కదా గ్యారంటీల ప్రపంచం. అబ్బా ఎంత బాగా సమన్వయం అవుతా ఉంది దానికి. నేను నీకుంటే నువ్వు నాకుంటా. అబ్బా అందుకే చెప్తా ఉన్నాడు, ఆ పారమార్థిక దృష్టిలో చూస్తే ఈశ్వర తత్వము ఎక్కడైనా ఉంది, కానీ మనకు అది లేదు. జగత్తు పూర్ణంతో ఉంది, ఈశ్వరంతో ఉంది, పూర్ణమద ఈశ్వరంతో కూడి ఉంది. కానీ మన అనుభవానికి వస్తూ ఉందా? లేదు, మన అనుభవానికి రాదా. అయ్యో ఆడ పిల్లి వస్తూ ఉంది, పిల్లిని మనం బ్రహ్మ అంటామా? పిల్లిని మనం ఆత్మ అంటామా? అనము. ఎందుకంటే పిల్లి వస్తే అపశకనమో, కుసుముకోరా, ఒక గ్లాస్ నీళ్ళు తాగరా అని కపోరా. ఎలా? వ్యావహారిక దృష్టి, లోక దృష్టి, ప్రాపంచిక దృష్టి, ప్రయోజన అప్రయోజనాల దృష్టి, లాభ నష్టాల దృష్టి, టోటలీ వ్యావహారిక దృష్టి. అంటే ద వ్యూ ఆఫ్ కమర్షియల్. వ్యావహారిక దృష్టితో ప్రపంచం చూస్తున్నాం కదా. కాళికాదేవికి నైవేద్యం పెట్టినట్ట రామకృష్ణ పరమహంసలో గప్పని జ్ఞాపకం వచ్చినాక. కాళికాదేవికి చౌడేశ్వరి, చాముండేశ్వరి, మూకాంబిక, భగవతి, కామాక్షి, మీనాక్షి, దుర్గా పరమేశ్వరి, మహాతల్లి, ఆయన ఆరాధకుడు. ఆయన రామకృష్ణ పరమహంసలు గురువుగారు అనేవాడు నాతో, ఆ రాముడు ఈ కృష్ణుడు సేరితే రామకృష్ణ పరమహంసలప్ప అనేవాడు ఆర్వీఆర్ నాతో. అంతటి సాధకుడు మహనీయుడు ఆయన. నైవేద్యం పెట్టినంట దేవుడికి గబక్కను చూసినంట. యావదే కుక్క వచ్చేసిందే, గబక్కను తినేసి వెళ్ళిపోయినాడు. ఈ పక్కలో ఉంటారు కదా శిష్యులు, మనకి వాళ్ళు ఉంటారు కదా, అయ్యో ఏమైపోయిందప్పా, అపభ్రంశమైపోయినే స్వామి, శాస్త్రం చెడిపోయినే అంటే, అయ్యో పిచ్చోళ్ళారా, అమ్మ కుక్కు రూపంలో వచ్చి నైవేద్యం తినిందిరా, బేజాలు పడొద్దండా, నెప్పు పడొద్దండా అన్నట్టు. షిరిడి సాయిబాబు చరిత్రలో ఇటువంటివన్నీ చూస్తాం, అనుభావికుల చరిత్రలో ఇటువంటివన్నీ చూస్తారు, భగవద్భక్తుల చరిత్రలో ఇటువంటివన్నీ చూస్తాం. ఉదాహరణలు, నిదర్శనలు, పవాడాలు, విభూతులు. నమ్మయ్యా, నమ్ము, ప్రపంచాన్ని నమ్ము. మనం ఎప్పుడు ఈ వ్యవహారిక దృష్టితో చూసే వరకో, మనం దీన్ని అధిగమించే వరకో సర్వత్రా వ్యాపించిన ఆత్మతత్వము, ఈశ్వరతత్వము మనకి రాదు. ఈ వ్యావహారిక ప్రాపంచిక దృష్టి మీరిపోతే పారమార్థిక దృష్టి మనకు కలుగుతుంది. అప్పుడు అంత బ్రహ్మమయమే, అంత ఆత్మమయమే, అంత ఈశ్వరమయమే. అందుకే ఇది తెలిసిన తర్వాత కేకలు వేసుకొని గంతులేసినంట అన్నమాచార్యుడు, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే, ఏం చూసినా బ్రహ్మమేనే పెరట్లాగి. శంకరాచార్య కథలో ఇంకో విచారం వస్తుంది ఈశ్వర తత్వానికి. ఈ శ్లోకానికే ఏం తెలిసిన ఆ మహనీయుడు అంటాడు, శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి ఇచ్చిన సూర్యుడు, సాక్షాత్ ఈశ్వరుడే వచ్చిన మహానుభావుడు. అతడు అంటాడు, పండితుడు, మూర్ఖుడు, సగుణోపాసకుడు, నిర్గుణోపాసకుడు, కుక్క మాంసం తినేవాడు, ఈ అన్నింటినీ ఎవడు సమదృష్టితో చూస్తాడో వాడు మాత్రం యోగి, వాడు మాత్రం తపస్వి, వాడు మాత్రం ఆధ్యాత్మిక సాధకుడు, వాడే అవధూతుడు అంటాడు శంకరాచార్య. ఈశావాస్యమిదం యత్కించ జగత్యాం జగత్. కించిత్లోన, అణువణువులోన, పర్వతం లాంటి మహత్తరంలోన ఈశ్వరాంశం
ఉంది. ఇది ఈ శ్లోకము, ఈ ఉపనిషత్తు నీకు చెప్తా ఉంది. కాబట్టి ఇంకొక నామరూపాలు మనం పెట్టుకోండి. ఆ యప్ప, ఈ యప్ప, ఈ రెడ్డి, ఆ పటేలు, లింగ భేదాలు, జాతి భేదాలు, బడవాబల్లిదా, వాళ్ళంతటోళ్ళు మేము ఇంతటోళ్ళు నువ్వు పెట్టుకోండి. యాదది నీలో వచ్చిందే. నీకుండేది వ్యావహారిక దృష్టి, పారమార్థిక దృష్టిలో నువ్వు బ్రతుకు. పుడుగోసి కూడా పెట్టుకొని రమణ మహర్షి తాకి ప్రపంచమంతా వస్తూ ఉండా. బ్రంటన్ అనే యూరోపియన్ వచ్చి ఆయన చరిత్రని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేశారు. యోగులు కనుక్కున్నా. కాబట్టి యోగ జీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి ఆడామగా తేడా కానీ వాడు శ్రీమంతుడు వీడు కానీ అనేది లేదు. ఆశ్రమాలకు పోయే ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, అది వేరే విచారం. వీడండి, అందులో ఏమీ లేదు. కానీ ఈ ప్రపంచమంతా భగవంతుడు నిండి ఉన్నాడు, ఈశ్వరుడు. ఇంకో ఉదాహరణ చెప్తే, కొంతమంది మన ఆడబిడ్డలు ఉన్నారు, ఒక 25 మంది 20 మంది, వాళ్ళకి అర్థమవుతుంది బంగారం అంటే వాళ్ళకి ఇష్టం కదా. ఉదాహరణ ఇస్తారు ఆ ఉపనిషత్తులో. బంగారంతా ఉంది, అంగడికి పోతుంది. ఒక ఆయన ముక్కులు చేపించుకుంటుంది, ముక్ర. ఇంకొక ఆయన కమ్మలు చేపించుకుంటుంది, ఇంకొక ఆయన నెక్లెస్ చేపించుకుంటుంది, ఇంకొక ఆయన ఏటేటో ఉన్నాయి, ఆ పేర్లంతా చెప్పేది నాకు రా చేపించుకుంటా. అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది. కానీ అన్ని ఆభరణాలు బాగున్నాయా? ఆభరణాలకి వెనక ఏమిటితో నిర్మించబడినాయి? దీని వెనక ఉండేది బంగారంతా. అమెరికా బాగుంది, ఆ ఉద్యోగం బాగుంది, ఈ డబ్బు బాగుంది, ఐశ్వర్యం బాగుంది, ఈ నది బాగుంది, ఆ సరోవరం బాగుంది, ఐశ్వర్యం బాగుంది, ఆ స్కూల్ బాగుంది, ఇల్లు బాగుంది, ఆ ఐశ్వర్యం బాగుంది. దీని వెనకాల ఉండేది ఎట్లా అన్ని సొమ్ములు, అన్ని ఆభరణాల వెనక బంగారంలో ఈ ప్రపంచము వెనక భగవంతుడున్నాడు, ఈశ్వరుడున్నాడు, ఆత్మచింతన ఉంది, పరమాత్మ తత్వం ఉంది. ఇది ఆ శ్లోకానికి అర్థము. ప్రపంచమంతా వాడే నిండుకో ఉన్నాడు అంటే చెడ్డ స్వామి ఈశ్వరుడే ఉంటా ఉన్నారు. ఉంది, ద్వంద్వం ఉంది, మంచిది ఉంది, చెడ్డది ఉంది, జడత్వము ఉంది, చేతనము ఉంది, సుందరము ఉంది, కురూపి ఉంది. కానీ మంచిలో మంచి చూసేది ఎక్కువేమో కాదు. ఆయన ఎంత బాగుందిరా అని సుందరం చూసేది, సౌందర్యం చూసేది ఎక్కువ కాదు. చెడ్డలో మంచిది చూసేది సాధన. చెడ్డలో మంచిది చూసేది బాగా అర్థం చేసుకోండి. చెడ్డలో మంచిది చేసేది సాధన. నేను శారదమ్మ గారి కథ ఒక తూరి చెప్పింటి. రామకృష్ణ పరమహంసుల భార్య, ఆయన అనేప్పటికీ చనిపోయినాడు. రామకృష్ణ సంఘం కట్టుకోంది. ఒకనాడు ఆయమ్మ ఇంకందరికీ ఉపదేశం ఇలా. ఆ సమయంలో ఒక ఆడబిడ్డ వచ్చి ఆయమ్మ కాళ్ళు పట్టుకొని గొడవని ఏడుస్తుంది. ఎంత పొద్దు ఏడుస్తుంది అంటే 1 గంట పొద్దు ఏడుస్తుంది. అమ్మా, కన్నీళ్ళు అనే పశ్చాత్తం చేత నువ్వు పావనమైపోతుంది, శుద్ధి అయిపోతుంది. పో ముఖం కడుక్కొని రా, మళ్ళీ తావా నేను నీకు గురుదేవులు ఉపదేశం ఇస్తాను అంటే, ఈ పక్కలో ఉండే మహాతల్లి గారు ఉండరు కదా, ఆశ్రమం సేవ చేసేవాళ్ళు, మూతి ఇక్కడిక్కడ తిప్పుకునిందే. ఆడబిడ్డలు కోపం వచ్చినప్పుడు చూడాలా, వాళ్ళ రాగద్వేషాలు ఎట్లుంటాయి, వాళ్ళ శబ్దాలు చూడాలా, వాళ్ళ సౌండ్ చూడాలా, వాళ్ళ మూతి ముక్కు చూడాలా. అమ్మ మీరు కాదు, మీరంతా కొంచెం తెలుసుకోండి గురువులు విచారం. వీళ్ళంతా లేచి పైకి గంటు ముట్టెత్తుకొని సంకలో పెట్టుకుంది. శారదాదేవి ఎలమాన, నువ్వు ఇట్లా వాళ్ళకంతా దావు చెన్నోళ్ళకి చెడ్డ వాళ్ళకి ఆశ్రమలో నువ్వు జాగా ఇస్తే మాకేముంటుంది, మేము చాలా చొక్కటంగా బతికిండాము అని పైకి లేసి గెటౌట్. ఇప్పుడేనండి బాగుంది, ఏమ్మా నిద్రపోతుంది తిరిగి, ఇప్పుడేనండి పోతే పోండా. అయ్యో ఏమో పోతే పొమ్మంటుందే, నెల మీరు వస్తారు ఇట్లా పొమ్మంటే. ఆయన చెప్పా మాట, ప్రపంచంలో రామకృష్ణ పరమహంసులు వచ్చేది, వివేకానందులు వచ్చేది, రమణ మహర్షి వచ్చేది, గురువులు వచ్చేది, సనత్ కుమార్లు వచ్చేది, అనిపిశక్తి వచ్చేది, ఆర్యాలు వచ్చేది. మంచోళ్ళని చేసేది కాదు,
తెలియని అజ్ఞానాలకి, అవిద్యలో ఉండేవాళ్ళకి, తొందరలో ఉండేవాళ్ళకి, నొప్పిలో ఉండేవాళ్ళకి, తెలుసో తెలియక కాలు జారి ఉండేవాళ్ళకి చెయ్యూతిచ్చి వాళ్ళకి సాంత్వనం చెప్పి వాళ్ళకి మోటివేషన్ చేసి ప్రేరణ కలిగించి సన్మార్గంలో నడిపిస్తామని అది మహనీయులు చేసింది విశ్వనాథ రాజు గారు. సత్యకామ అని పేరు పెట్టింది. అందుకే అమ్మ తెలుసు, అప్పు పేరు తెలియదు. అందరూ ఇయాడిస్తారు ఆయన్ని, మీ అమ్మ ఊరుని. ఇంటికి వస్తాడు, అమ్మా అప్పు పేరేమి? ఆయన కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడు సత్యకామ తపస్సు చేసి గురువుల కంటే గురువు, శిష్యుల కంటే శిష్యుడు, జ్ఞానం కంటే జ్ఞానము పెరిగి 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 ఒక శూద్రుడు కూడా అలాంటి బ్రతుకును బ్రతికేకి సాధ్యం ఉంది అని చూపించా. కాబట్టి పాపిష్టులు కానీ, పుణ్యాత్ములు కానీ, బీదవాళ్ళు కానీ, ఆడవారు కానీ, మగవారు కానీ, అజ్ఞానులు కానీ, జ్ఞానులు కానీ ఈ సభలో కూర్చొని జ్ఞాన విచారాలు తెలుసుకొని సాంత్వనమును పొంది సమాధానమును పొందినప్పా అని విశ్వనాథ రాజు గారు విశ్వవేది అనే సత్యకామ వేదికను మనకు కట్టించిపోయింది. మూర్ఖులు నాది 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 అని కొట్లాడేదానికి కాదు. ఆక్రోశం వస్తుంది నాకు పుడతా ఉండే నొప్పులకి. గురువుని అర్థం చేసుకున్నామా? ఈశ్వరుడు సర్వభూతాల్లో ఉన్నాడు అనేది మనకేమన్నా అనుభవానికి వస్తా ఉందా? ఎరుకకి వస్తా ఉందా? ఏదో బ్రతుకు, ఎలానో బ్రతుకు. అందుకే ఈ ద్వంద్వాలతో, సుఖ దుఃఖాలతో, రాగద్వేషాలతో మనము ఉండాలి గనుక మనకి ఆందోళన, అలజడి, ఆవేదన, మనలో అనుమానాలు. నన్ను చూస్తే నీకు అనుమానం, నిన్ను చూస్తే నాకు అనుమానం. ఇది అప్పుడప్పుడు నాకు చాలా కదిలిచ్చే విషయం. రాగద్వేషాలు, ఒకరిలో ఒకరికి అనుమానం. ఆ పుణ్యాత్మునికి ఇష్టమైన విచారం ఒకటి ఉండే, హార్మోని. అయ్యో అది ఇంగ్లీష్ అప్ప, కన్నడలో చెప్తాను, దిగుపడదండి, తెలుగులోనే చెప్తాను. ಹೊಂದಾಣಿಕೆ కన్నడದಲ್ಲಿ, తెలుగులో పొందుకొని గురువుల కార్యము నగనగతా చేసేది. మొదమెట్లు పెట్టుకొని నా కర్మ నేను చేస్తాను.